చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, 18 పురాణాలలో భాగవతాన్ని సాత్విక పురాణంగా పేర్కొంటారు, ఎందుకని? మరి రాజస తామస పురాణాలు అంటే ఏమిటి? విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో అంశావతారం అయినటువంటి వేదవ్యాస భగవానుడు అష్టాదశ మహాపురాణాలు రచించారు. ఈ అష్టాదశ పురాణాలు తాను రచించినప్పుడు ఏ విభాగం చెప్పల, కానీ ప్రత్యేకంగా దేవీ భాగవతంలో పురాణాల గురించి వర్ణిస్తూ ఈ పురాణాలు కొన్ని రాజసాలు, కొన్ని తామసాలు, కొన్ని సాత్వికాలు అని చెప్పారు. అక్కడ వేరే అభిప్రాయం ఆయనకి ఏం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది లోకంలో తామస పురాణాలను కొన్నిటిని నిరసిస్తున్నారు, కానీ వారి ఉద్దేశం అది కాదు. అంటే తామసులైనటువంటి వ్యక్తుల్ని పరమాత్మ ఎట్లా అనుగ్రహించారు అని చెప్పడానికి మాత్రమే తామసాలు చెప్పారు. కనుక తాను దేవీ భాగవతంలో ఉంది విభాగం ఇది, రాజస తామస సాత్విక పురాణాలు. అంటే శ్రీమద్ భాగవతాన్ని, విష్ణు పురాణాన్ని, ఈ మత్స్య కూర్మ వరాహ పురాణాలని సాత్విక పురాణాలని చెప్పారు. ఇక కొన్ని పురాణాలను ప్రత్యేకంగా మనం దాన్ని ఎక్కువగా ఎత్తి చెప్పవలసిన అవసరం లేదు. అంటే రాజస లక్షణాలు కలిగినటువంటి వర్ణన ఎక్కడైతే ఉందో వాటిని రాజస పురాణాలు అన్నారు. తామస విషయాలు అంటే ఉదాహరణకి అగ్ని పురాణం ఉంది, అందులో యజ్ఞయాగాది కర్మలు చెప్పినప్పుడు ఉంది, అది జ్ఞానానికి సంబంధించిన విషయం. అట్లాగే శివపురాణంలో పరమాత్మకు సంబంధించిన అనేకమైనటువంటి అవతారాల వర్ణన ఉంది, అయితే అందులో దుష్ట శిక్షణ విషయం కూడా ఉంది. వీళ్ళు భ్రమపడుతోంది ఏంటంటే శివుడు తామస సంబంధమైనటువంటి వ్యక్తి అని. అంటే మామూలుగా ఏమనుకుంటారు, సత్వగుణానికి విష్ణుమూర్తి, రజోగుణానికి బ్రహ్మ, తమో గుణానికి శంకరుడు అనేటువంటి భావన లోకంలో వ్యాప్తం అవ్వడం వల్ల ఈ పురాణాలని రాజస తామస సాత్విక పురాణాలుగా విభజించారే కానీ యథార్థంగా అది పురాణ వాంగ్మయానికి పూర్తిగా అన్వయమయ్యే విషయం కాదు. మనం ఏదో క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు ఇది ముందు, ఇది మధ్య, ఇది చివరి చెప్పినట్టుగా చెప్పారే కానీ ఆ భావంతో ఆ గ్రంథాలని చదవకూడదు అనేది వ్యాఖ్యాతల యొక్క ఉద్దేశం. అంటే తామస పురాణం అని చెప్పేటప్పటికి దాన్ని మనం చదవం కదా. ఉదాహరణకి మనకి దుర్గాదేవి గురించి చెప్పబడింది, మహిషాసురుని సంహరించింది, రక్తబీజుడిని సంహరించిన కథలు ఉన్నాయి కదా. బ్రహ్మాండ పురాణంలో కానీ, మార్కండేయ పురాణం కానీ, ఇతర పురాణాలు చూస్తే అందులో మహిషాసురుని సంహరించిన అమ్మవారి యొక్క రూపం చెప్పినప్పుడు కొంచెం బీభత్స ప్రధానంగా చెప్పినటువంటి విషయాలు, కథలు ఉన్నాయి. అటువంటి వాటిని అడ్డం పెట్టుకొని తామస పురాణాలు అనకూడదు. కానీ అది అంటే ఆలోచించేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు ఉన్న భావమే కానీ తామస పురాణాలు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి మాట లోకంలో ప్రచారం చెయ్యొద్దు అనేది వ్యాఖ్యాతల యొక్క ఉద్దేశం. అష్టాదశ పురాణాలు కూడా జ్ఞాన విస్తారం కోసం చెప్పబడిందే. ఒక పురాణాన్ని మనం తామస పురాణం అన్న తర్వాత అది జ్ఞానం ఎట్లా అవుతుంది అంటే, అందులో తమోగుణ ప్రధానమైనటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి ఆ జగన్మాత కానీ, శంకరుడు కానీ వారి యొక్క వర్ణన, లీలా వైభవం చెప్పారు కనుక అక్కడ ఆ గుణప్రధానంగా చెప్పిన కారణంగా ఆ గుణాన్ని వర్ణించే పురాణంగా చెప్పారు కనుక గుణవర్ణన విషయంలోనే వాటిని రాజస తామస సత్వగుణాలుగా అనాలి. కానీ అసలు భగవంతుడే శుద్ధ సత్వ స్వరూపుడు అన్నారు. మనం లోకల్లో చెప్పుకునేటువంటి సత్వగుణము, రజోగుణము, తమో గుణం ఏవైతే ఉన్నాయో అది పరమాత్మ సృష్టించట. ఎవరి కోసం? జీవుల కోసం. అంటే మన జీవితంలో వ్యవహారం జరగాలంటే మనలో సత్వగుణము, రజోగుణము, తమో గుణం ఉండాలి అని భగవంతుడు సృష్టించిన సత్వరజస్తమో గుణాలను భగవంతుడికి ఆరోపించడం మంచిది కాదు. కనుక పురాణ విభాగంలో సత్వగుణ ప్రధానము, రజోగుణ ప్రధానము, తమోగుణ ప్రధానమైనటువంటి పురాణాలు ఉన్నాయి అని 3గా విభజించి చెప్పింది దేవీ భాగవతం. అంతకుమించి ఎక్కువగా చెప్పల. అంటే వాటిని ఆ పేర్లు పెట్టారే కానీ ఆ గుణాలు దాంట్లో ఉన్నాయని కాదు, అందులో ఉండేటువంటి దుష్టపాత్రల్లో ఆ గుణాలు ఉన్నాయి అని చెప్పడానికే తమో గుణంగా చెప్పారు. కనుక కొన్ని పురాణాన్ని తమోగుణ ప్రధానమైన పురాణాలుగా చెప్పినప్పటికీ కూడా అది ఉదాత్త భావంతో చెప్పారే కానీ సర్వత్రా ఆ భావాల్ని ఆలోచించకూడదు. పురాణాలన్నీ కూడా జ్ఞానవృద్ధి కోసం చెప్పినవే కనుక, సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడానికి చెప్పినవే పురాణాలు కనుక అందులో ప్రధాన వస్తువు సత్వగుణంగానే మనం భావించాలి. అంటే మన స్థాయి కాదు వాటి గురించి ఆలోచించడానికి. కనుక వేదవ్యాస భగవానుడు దేవీ భాగవతంలో చెప్పినప్పటికీ కూడా పురాణాలు సత్వగుణ ప్రధానాలు అని ఒక భావం మన మనసులో గట్టిగా ఉండడం మంచిది. గురువుగారు, ఎవరింట్లో అయినా అడుగు పెట్టేటప్పుడు లేదంటే ఆలయంలో అడుగు పెట్టేటప్పుడు ముందుగా కుడికాళ్ళు పెట్టి అడుగు వేయాలని అంటారు. ఎందుకు కుడికాళ్ళకి అంత ప్రాధాన్యం? కుడి ఎడమ అనే 2 ఉన్నాయి. సాధారణంగా శుభాలన్నీ కూడా మనం అన్ని చేతులు కూడా పుర్ర చేత్తో ఏ పని చేయం, కుడి చేత్తోనే చేస్తాం.
అంటే పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. ఆదర వైఖరి రావడానికి కుడి ప్రధానంగా అన్నారు. అందుకనే గృహప్రవేశం అప్పుడు కానీ, వివాహంలో వేదిక మీద కూర్చునేటప్పుడు కానీ, ఎవరైనా వేదిక వెళ్ళేటప్పుడు కానీ, స్నేహితులు బంధువులు ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు కూడా కుడి కాలే పెట్టమంటారు. అంటే ఆ కాలు పెట్టడం వల్లనే మన వైఖరి తెలుస్తుంది, మన యాటిట్యూడ్ ఏమిటో తెలుస్తుంది. ఇక దీనికి రామాయణంలో సుందరకాండలో ఆంజనేయ స్వామి లంకలో అడుగు పెట్టేటప్పుడు ఎడం కాలు పెట్టాట. ఎందుకు పెట్టాడయ్యా అంటే శత్రువు నెత్తిన మీద పెట్టినట్టు అవుతుందిట. కనుక మనం దేవాలయంలోకి వెళ్ళినా, మన బంధువుల ఇంటికి వెళ్ళినా, మన పెద్దల ఇంటికి వెళ్ళినా, చివరికి మన ఇంటికి వెళ్ళినా, శుభకార్యాల్లో కానీ ఎప్పుడైనా సరే కుడి కాళ్ళే పెట్టమని. అసలు ఎడంకాను ప్రత్యేకంగా పెట్టమని ఎక్కడా చెప్పలేదు. అయితే దైవికమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎడమ చేతితో చేసేటువంటిదంతా వామాచారం అవుతుంది. అంటే వామాచారంలో భగవంతుడిని అర్చించే పద్ధతి ఉంది. ఇప్పుడు అమ్మవారిని కానీ ఇతరత్ర భైరవుడిని కానీ ఆరాధించేటప్పుడు ఎడం చేత్తో పూజ చేస్తారు. ఇది వామాచారం. మనదంతా దక్షిణాచారం. దక్షిణాచారం అంటే ఆదర వైఖరితో పూజ్యభావంతో చేయడం. అంటే బలవంతంగా భగవంతుడి ద్వారా ఫలితాన్ని పొందాలనుకున్న వాళ్ళు ఈ వామాచారం చేస్తారు. ఇప్పుడు వారాహి మొదలైనటువంటి కొత్త కొత్త దేవతల గురించి మన వాళ్ళు ఉపాసనలు చెప్తున్నారే, బలులు సమర్పించి చేసేదంతా కూడా అది వామాచారం. వామం అంటే ఎడం వైపు, కానీ అది మనదంతా దక్షిణాచారం. దక్షిణ అంటే కుడి చేత్తోనే. ఇంకోటి ఆలోచించండి, మీరు గుళ్ళో ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడిని నమస్కరించేటువంటి చెయ్యి ఎటువైపుగా ఉంటుంది? కుడివైపుగా ఉంటుంది. కనుక మనం భగవంతుడికి కుడివైపు నుంచి ప్రదక్షిణ చేయాలని చెప్పారు, ఎడంవైపు నుంచి ప్రదక్షిణ లేదు. అయితే చండీశ్వరుడు ఉన్నటువంటి శివాలయంలో మాత్రం మనం కుడిగా ప్రారంభించి ఆ చండీశ్వరుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి దర్శించడం అనేటువంటి పద్ధతి ఒక్క శివాలయాల్లో, కొన్ని ఆలయాల్లో మాత్రమే ఈ పద్ధతి ఉంది. మిగతాదంతా కూడా కుడి అనేది శుభానికి సంబంధించింది. ఇందాక చెప్పా కదా, ఆదర వైఖరి. ఒక వ్యక్తిని గౌరవించడానికి మనం చేసే పనులన్నీ కూడా, ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలంటే వడ్డించేటప్పుడు కూడా ఎడం చేత్తో వడ్డిస్తే ఇబ్బంది పడతారు కొంతమంది. అంటే కుడితో, ఎందుకంటే ఇది గౌరవ సూచకం. గౌరవము ఆదరము అనేటువంటి భావాలు వస్తాయి కనుక కుడే సవ్యము, ఇది అపసవ్యం అవుతుంది. సవ్యము అపసవ్యం అంటారు. కనుక అపసవ్యంగా చేసేదంతా కూడా బలవంతంగా చేసే పనులు, కుడి చేత్తో చేసేదంతా కూడా సవ్యంగా, ఆదరంగా, గౌరవంగా, మంచి ఫలితం కావాలని చేసేదంతా కూడా కుడి చేత్తో చేయమన్నారు. అదే ఎవరినైతే మనం నిర్లక్ష్యంగా చూస్తామో, ఇప్పుడు ఆంజనేయ స్వామి లంకలో అడుగుపెట్టినప్పుడు రావణాసురుడిని నిర్లక్ష్యంగా అతన్ని భావన చేశాడు కనుక ఎడంకాలు పెట్టాడు అని అన్నారు. కనుక కుడి అనేదే సర్వత్రా చేయాలి. దేవాలయమే కాదు, ఇల్లే కాదు, మనం ఏ పని చేసినా కుడి కాలు, కుడి చెయ్యి అనేటువంటి పద్ధతి ఉండాలి. గురుగారు, శ్రీకృష్ణుడు తనని తాను పరమాత్మగా అభివర్ణించుకున్నాడు, కానీ ఒక సాధారణ మనిషిలానే జన్మించాడు కదా, మరి పరమాత్మ ఎప్పుడయ్యాడు? భూమికి భారం పెరిగింది. అంటే దుర్మార్గులందరూ కూడా రాజులు అనే పేరుతో, రాక్షసులందరూ కూడా రాజుల వేషాల్లో భూమి మీద వచ్చారు. దానివల్ల భూభారం బాగా పెరిగిందిట. పెరిగినప్పుడు ఈ భూదేవి గోరూపంలో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థించింది, అయ్యా మీరు భూభారం తగ్గించడానికి భూమి మీదకి రమ్మని. అప్పుడు వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి చెప్పాడు, నేను భూమి మీద యదువంశంలో జన్మిస్తాను, మీ దేవతలు కూడా నాకు సహకారం కోసం మీరు కూడా జన్మించండి అని చెప్పారు. కనుక అక్కడ చెప్పడంలో ఇటు రామావతారం, కృష్ణావతారం రెండూ కూడా చెప్పబడ్డవి ఏంటంటే, మానవుడిగా ఉన్నవాడు కూడా భగవంతుడంత స్థాయికి వెళ్ళి ధర్మాన్ని స్థాపన చేయవచ్చు అని చెప్పడానికి ఒక ఆదర్శవంతంగా తాను మానవుడిగా వచ్చాడు. అయితే రాముడు ఏం చెప్పాడంటే, నేను మానవుడినే అని చివరిదాకా చెప్తూ వచ్చాడు. కానీ కృష్ణ పరమాత్మ ఏమన్నా అంటే, మీరందరూ నన్ను పిచ్చివాడు మానవుడు అనుకుంటున్నారు, నేను దేవుడిని రా బాబు అన్నారు. కృష్ణస్తు భగవాన్ స్వయం, నేను స్వయంగా భగవంతుణ్ణే. అంటే మీలాగనే కరచరణాలతో 2 చేతులు 2 కాళ్ళతోనే పుట్టాను, కానీ నేను సాక్షాత్తు భగవంతుడు, నన్ను తెలుసుకో. భగవద్గీతలో కూడా అదే చెప్పారు, నన్నే ఆశ్రయించు, నన్నే పూజించు, నా గురించే భావన చేస్తూ ఉండన్నారు. కనుక ఆయన మానవుడిగా పుట్టిన మహనీయుడిగా తన యొక్క లీలలు ప్రదర్శించాడు కనుక లోకమంతా తను భగవంతుడనే అన్నారు. అందుకనే చూడండి, రామావతారం కంటే కృష్ణావతారంలో అద్భుతమైనటువంటి లీలలు చేశారు. చిన్నతనంలోనే ఇంకా నామకరణం కూడా చేయకుండా, ఉయ్యాల్లో కూడా వేయకుండా ముందే పూతన్ని సంహరించేశాడు. అట్లా మానవుడిగా పుట్టినప్పటికి కూడా మహిమ. అందుకనే అన్నారు పరిపూర్ణ అవతారం అంటే అది అర్థం. మానవుడిగా పుట్టి మహనీయుడిగా ఉండడానికి ఏ పని చేయొచ్చో అది రామావతారం నిరూపిస్తే, అద్భుతమైనటువంటి అమానుషమైనటువంటి కార్యాలు కూడా చేయడానికి తాను భూమి మీదకి వచ్చానన్నట్టుగా పరమాత్మ వర్ణించారు. అయితే మానవుడిగా అవతరిస్తేనే, భూమి మీద అవతరించినందుకు మానవుడు అయిపోవాల్సిందే. ఎవరైతే ఊర్ధ్వలోకాల్లో ఉంటారో వారు దేవతలు అవుతారు. భూమి మీద పుట్టిన ప్రతివాడు మానవుడే అవుతాడు. కనుక తల్లి గర్భంలో పుట్టినట్టుగా నటించాడు.
అందుకనే మీరు భాగవతానికి సంబంధించిన ఇతర గ్రంథాలని కూడా పరిశీలించినప్పుడు ఏమని తెలుస్తుందంటే, ఆమె గర్భవతిగా, దేవకీదేవి గర్భవతిగా కనబడ్డప్పుడు వాయుదేవుడిని ప్రార్థించాట, మా తల్లి గర్భంలో నువ్వు కొన్నాళ్ళు ఉండవయ్యా అని. అంటే ఆమె గర్భవతిలాగా ఉన్నట్టుగా వాయుదేవుడు ఉన్నట్ట. ఎప్పుడైతే పరమాత్మ వైకుంఠం నుంచి నేరుగా ఎదురుగా చెరసాలలో మధురానగరంలో వచ్చాడో అప్పుడు ఆ వాయుదేవుడిని నువ్వు తొలగిపోమ్మన్నట్ట. అమ్మవారికి సొమ్మసిల్లిపోయిందిట. అప్పుడు ఎదురుగా కృష్ణ పరమాత్మ కనబడ్డాడు. అందుకనే చతుర్భుజ శంఖచక్ర గదా పద్మాలతో వనమాలతో కనబడ్డాట మధురానగరంలో చెరసాలలో. మరి తల్లి గర్భంలో 4 చేతులు కిరీటం పెట్టుకొని ఎట్లా పుడతాడు అంటే అట్లా ప్రకటమయ్యాడు అవతారము అని. కనుక మానవుడిగా పుట్టినా కూడా ఆయన సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చిన చతుర్భుజుడైనటువంటి నారాయణమూర్తిగానే కృష్ణస్థు భగవాన్ స్వయం అనేటువంటి విషయం దీని ద్వారా తెలుసుకోవాలి. గురువుగారు, అలాగే భగవద్గీతకు ఉద్ధవ గీతకు ఉన్నటువంటి తేడా ఏమిటి? రెండిట్లో భక్తిభావం ఎందులో ఎక్కువ కనిపిస్తుంది? భగవద్గీత భారతాంతర్గతము, ఉద్ధవ గీత భాగవతంలో ఉన్నది, ఏకాదశ స్కంధంలో ఉన్నది. అయితే దానికి ప్రధానమైన తేడా ఏంటంటే, అంటే యుద్ధభూమిలో అందరూ శంఖాలు పూరించేసి ఎవరికి వాడు శంఖాలు పూరించేసి యుద్ధం ప్రారంభిద్దాము అనుకున్న సమయంలో ఈ విషాద యోగంలోకి చేరినటువంటి అర్జునుడికి విషాదాన్ని పోగొట్టి కర్తవ్యాన్ని ఉపదేశించడానికి సంగ్రహంగా యోగశక్తితో యోగమాయా ప్రభావం చేత కృష్ణమాయ ఆవరిస్తే ఏం జరుగుతోందో కూడా ఎవరికీ తెలియకుండా చాలా అతి సూక్ష్మ కాలంలో భగవద్గీతను ఉపదేశించాడు. ఇది భారతంలో ఉన్న కథ. ఇదే విషయాన్ని భాగవతంలో తన అవతార సమాప్తికి ముందు కృష్ణ పరమాత్మ తాను అవతార సమాప్తి చెందుతాను, అవతారం వదిలిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను అనేటువంటి నిర్ణయాన్ని ఋషులందరికీ చెప్పాడు. భాగవతంలో ఏకాదశ స్కంధంలో ఉన్న కథ. అప్పుడు ఈ విషయాన్ని దూరం నుంచి విన్నాడు ఉద్ధవుడు. వినేసి, అయ్యా నువ్వు వెళ్ళిపోతే నేనే ఉంటాను, నిన్ను నమ్ముకొని నేను ఇక్కడ ఉన్నా, నన్ను కూడా వైకుంఠాన్ని తీసుకెళ్ళమని అడిగితే, కాదురా బాబు నువ్వు ఇప్పుడే రావద్దు, నా తత్వాన్ని లోకంలో అందరికీ చెప్పాలంటే, తత్వం తెలుసుకోవాలని కోరిక ఉందంటే, ఏ భగవద్గీతలో అయితే తత్వాన్ని సంగ్రహంగా చెప్పారో ఆ తత్వాన్ని చాలా విపురంగా 32 అధ్యాయాల్లో చెప్పారు. భారతంలో 18 అధ్యాయాలే భగవద్గీత. దాని సారం మొత్తం అతి విస్తృతంగా విడమరచి చెప్పారు. ఆయా యోగాలు కలిసి చెప్పారు. ఏది అందులో ఉండేటువంటి భక్తి యోగం, జ్ఞానయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం, ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచర్య గృహస్థాశ్రమ సన్యాస వానప్రస్థ ధర్మాలు, అవధూత దక్షిణం, గృహస్థాశ్రమంలో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఉద్ధవ గీతలో ఉంటాయి. మీకు భగవద్గీతలో ఆ మాటలు ఉండవు. యోగాల గురించి మాత్రమే చెప్పారు. ఇక్కడ ఆశ్రమ ధర్మాల గురించి కూడా చెప్పారు. ఆశ్రమ ధర్మాలను వివరంగా చెప్పారు. 18 అధ్యాయాల్లో ఉండేటువంటి భగవద్గీతను విస్తారంగా 32 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. ఉద్ధవుడు పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందినవాడు. ఇంకో రహస్యం కూడా ఉంది. భారతంలో కురుక్షేత్రంలో ఏ భగవద్గీతనైతే అర్జునుడు విన్నాడో, యుద్ధమంతా అయిపోయిన తర్వాత రాజ్యం చేస్తున్న సమయంలో ఒకరోజు కృష్ణ పరమాత్మను అడిగారు, స్వామి అప్పుడేదో యుద్ధభూమిలో నేను అడిగాను, నువ్వేదో చెప్పావు, నువ్వు వేగంగా చెప్పావు, నేను యుద్ధం చేశాను, ఏదో నువ్వు చెప్పినట్టు నీ మాట విన్నాను, అంతా మర్చిపోయాను, నా జ్ఞానం అంతా మర్చిపోయాను, మళ్ళీ చెప్పమంటే అనుగీత అని చెప్పారు. భారతంలో అనుగీత అనేది కూడా ఉంది. అంటే దాన్ని కంటిన్యూషన్ అనమాట. ఆ భగవద్గీత అనుగీతలో ఉండేటువంటి విషయాన్ని అతి విపులంగా భాగవతంలో చెప్పింది ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కర్తవ్యం చెప్పలా. ఇక్కడ చెప్పింది కర్తవ్యం కాదు, యోగము ద్వారా జీవితాన్ని సార్థకం ఎట్లా చేసుకోవాలో ఉద్ధవ గీతలో ఉంటుంది. కర్తవ్యాన్ని ప్రధానంగా చెప్పి, కురు కర్మ, నువ్వు కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని అనుభవించు, కర్మని ఫలితాన్ని అనుభవించిన తర్వాత కర్మ నాకు వదిలేయి, ఆ తర్వాత కర్మ ఫలత్యాగం చెయ్యి, కర్మ సన్యాసం చేయమని అక్కడ చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే క్రమంగా బ్రహ్మచర్యాన్ని ఎట్లా ఆచరించాలి, క్రమంగా గృహస్థాశ్రమం ఎట్లా ఆచరించాలి, వానప్రస్థం, సన్యాసం, ఆ తర్వాత అవధూత లక్షణాలు, అవన్నీ కూడా వివరంగా చెప్పింది ఉద్ధవ గీత. కనుక సంగ్రహంగా చెప్పినటువంటి సారాంశభూతమైనది భగవద్గీత అతి విపులంగా ఉదాహరణలతో సహా, కథలతో సహా, అవధూత యదు సంవాదం కానీ ఇతర చాలా గీతలు ఉంటాయి. ఉద్ధవ గీతలో చాలా గీతలు ఉంటాయి. అట్లా ఐల గీత మొదలైనటువంటి గీతలు ఉన్నాయి. 32 అధ్యాయాల్లో విస్తృతంగా చెప్పింది. అది భాగవతంలో ఉన్నది ఉద్ధవ గీత, భారతంలో ఉన్నది భగవద్గీత. రెండిట్లలో విషయం సమానమే, కానీ ఇది విస్తృతంగా ఉంటుంది, అది సంగ్రహంగా ఉంటుంది. అంటే అక్కడ కర్తవ్యం కోసం చెప్పాడు, ఇక్కడ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ఉద్ధరించుకు చెప్పాడు. ఇది జీవనోద్ధరణ కోసం చెప్పబడింది భగవద్గీత, కర్తవ్యోపదేశానికి చెప్పింది భగవద్గీత. గురువుగారు, వివిధ పుణ్యక్షేత్రాలలో వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండేటప్పుడు తెప్పోత్సవాలు, రథోత్సవాలు నిర్వహిస్తారు కదా, ఈ ఉత్సవాల యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మనకి భవిష్యోత్తర పురాణంలో ఈ ఉత్సవాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. అంటే భగవంతుణ్ణి మనం అర్చించినప్పుడు మానవులు వారి వారి కోరికల ప్రకారం నిరంతరం ధూపదీప నైవేద్యాలతో చాలా చాలా కార్యక్రమాల ద్వారా
కొన్ని మొక్కులు చెల్లించుకోవడం, నిత్యము దర్శించడం, ఇటువంటి వాటి వల్ల ఆ దేవాలయంలో కొంత ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఆ చైతన్యం కొంచెం తగ్గుతుందేమో అనేటువంటి భావంతో, అంటే ఎవరు పడితే వాళ్ళు దాని ఫలితాన్ని అనుభవించడం వల్ల, ఇప్పుడు బావికి పూడిక తీస్తాం చూసారా, మన ఇంట్లో బావి పూడిక తీస్తాం, ట్యాంకులు క్లీన్ చేస్తాం, అట్లాగే మనం ఈ దేవాలయాల్లో ఉండేటువంటి ఆ ఆగమ పద్ధతిలో దేవాలయాల్లో జరిగిన దాంట్లో మళ్ళీ భగవంతుడిని ఇంకా ఉత్తేజం కలిగించడానికి, భగవంతుడిలో ఏ చైతన్యం అయితే ఆ భక్తులను అనుగ్రహించడం వల్ల కొంచెం మరుగుపడుతుందో ఆ చైతన్యాన్ని ఉద్దీపనం చేయడానికి అభిషేకము, ఉత్సవాలు మొదలైనటువంటి చేస్తారు. ఇక భగవంతుణ్ణి గర్భాలయంలో ఉండేటువంటి మూలమూర్తికి ఆశ్రయించి ఉండేటువంటి ఉత్సవ విగ్రహాలని మళ్ళీ జీవులందరినీ అనుగ్రహించడానికి ఆ గ్రామ పరిసరాల్లో తీసుకొస్తారు. అంటే ఏ దేవాలయంలో అఖండమైనటువంటి చైతన్యం ఉందో ఆ మూలమూర్తిలో ఉండే చైతన్యాన్ని ఉత్సవ విగ్రహాల్లోకి ప్రసరింపజేసి ఆ ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతి ఇంటికి భగవంతుడిని తీసుకొస్తారు. అంటే ఇంటింటికి దేవుడి తేవడమే ఉత్సవాలు. రథోత్సవం కానీ, జలంలో పెడితే తెప్పోత్సవం అన్నారు, రథోత్సవము, గరుడోత్సవము, గజారోహణము రకరకాల వాహనాలతో చేస్తారంటే భగవంతుణ్ణి అనంతంగా పూజించేటువంటి అవకాశమే కాకుండా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, దేవాలయానికి రాలేని వాడు కూడా ఇంట్లో కూర్చుంటే వాడికి భగవంతుడు కనిపెట్టేటట్టుగా, అంటే ఇంటింటికి భగవంతుడు రావడమే ఉత్సవం కింద లెక్క. ఇది మనకి శాస్త్రాల్లో, పురాణాల్లో, భవిష్యోత్తర పురాణంలో మనకి నవరాత్రుల్లో తిరుమల క్షేత్రంలో చేసేటువంటి ఉత్సవాల విశేషాలు కూడా ఇచ్చారు. ఏ రోజు ఏ ఉత్సవం చేయాలి అనేది. అంటే ఆగమశాస్త్రంలో ఉత్సవాలకు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ప్రతిష్ఠించేటప్పుడు ఎంత ప్రాధాన్యత ఉందో మధ్య మధ్యలో పవిత్రోత్సవాల రూపంలో చేస్తారు. అంటే ఆ కళని మళ్ళీ వృద్ధి చేయడం, మనం తలంటి పోసుకుంటూ ఉంటాం చూసారా, అట్లాగే భగవంతుడికి అభిషేకాదులు చేసి ఆ చైతన్యంలో, అంటే ఆ చూసే వాళ్ళకి ఇంకా సమ్మోహనం కలిగి ఇంకా భక్తి పెరగడానికి, భగవంతుడి వైపు భక్తులందరినీ ఆకర్షించడానికి చేసేదే ఉత్సవము. ప్రత్యేకంగా భగవంతుడిని ఆరాధించే ప్రక్రియని ఉత్సవము అంటారు. గురువుగారు, ఆలయంలో దైవాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదం, పూలు, కుంకుమ వీటిని ఇంటికి తీసుకొచ్చాక ఎలా వినియోగించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి? భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మనము అనుగ్రహంగా తీసుకోవాలి. అందుకనే శాస్త్రం కూడా ఏం చెప్పారంటే, మనం తీర్థం కానీ ప్రసాదం కానీ తీసుకుంటే అది విసర్జనకు వెళ్లకుండా మన శరీరంలో కలిసిపోవాలట. అందుకనే తీర్థం తీసుకునేప్పుడు కూడా మినపగింజ మునిగే అంత తీర్థం తీసుకోవాలట. అంటే మనం తీర్థం ఇంత పెద్ద చెంచాలతో గంటలతో తీసుకోకూడదు. ఆ తీర్థం తీసుకుంటే మన శరీరంలో కడగాలి, కలిసిపోవాలట, విసర్జనకి వెళ్ళకూడదు. అందుకని పరిమితంగా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. మనకి ఇంకా అయిన తర్వాత మిగిలితే ఇంకోళ్ళకి వితరణ చేయాలి. ఇక పూలు కానీ, ప్రసాదం కానీ, లేదా అక్షతలు కానీ, కుంకుమ కానీ ఏదన్నా తెచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి, ఒకవేళ అక్షతలు లాంటివి, కుంకుమ లాంటివి ఉంటే అది పూజామందిరంలో భద్రపరచుకోవాలి. రోజు మన పూజా కైంకర్యం అంతా అయిపోయిన తర్వాత దాన్ని ధరించాలి. ఇక ఈ అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి మనని నశింపజేయకుండా కాపాడేది. అక్షత అంటే రక్షణ. మనకి ఈ అక్షతల్ని తీసుకొచ్చి మన పూజామందిరంలో ఒక చిన్న డబ్బాలో ఏదైనా పెట్టి దాంట్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా ప్రత్యేక అనుగ్రహ విషయం, అంటే పరీక్షకి వెళ్ళేటప్పుడు కానీ, పుట్టినరోజుకి కానీ, ఎవరైనా పిల్లలు వచ్చి అడిగినప్పుడు కానీ వారిని ఆశీర్వదించేటప్పుడు ఈ అక్షతలు వాడుకోవాలి. అంటే భగవంతుడు నేరుగా అనుగ్రహించినట్టుగా మనం వీటిని వాడుకోవాలి. కుంకుమ అనేది ధరించాలి. ఇక పూల విషయంలోకి వచ్చేటప్పటికీ ఇది నిర్మాల్యం అంటారు. భగవంతుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన దాన్ని ఆముక్తము, భగవంతుడి ద్వారా అలంకరించి ఇచ్చింది, మనం ధరించవాలి. అందుకనే ఆ ఇచ్చిన దాన్ని వెంటనే ధరించాలి. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే కార్లకు వేసేస్తుంటారు, బండ్లకి కార్లకి వేసేస్తుంటారు. దీనికే భాగవతంలో చెప్పారు, ఇంద్రుడు ఐశ్వర్యాన్ని కోల్పోయాట. గజేంద్ర మోక్ష కథకి ముందు కథ చెప్పినప్పుడు ఇంద్రుడు ఐశ్వర్యాన్ని కోల్పోయి బలిచక్రవర్తి వచ్చి అమరావతిని, స్వర్గాన్ని జయించేస్తే భూమి మీదకి వచ్చి కొండగుహల్లో దాక్కోవాల్సి వచ్చింది. ఏది భగవత్ ప్రసాదాన్ని మనం అవమానం చేయడం వల్ల. కనుక ఏం చేయాలంటే దీన్ని ఇంట్లో తీసుకొచ్చి పదిలపరచాలి. అది కొంచెం వాడిపోయిన తర్వాత ఏం చేయాలంటే చెట్ల మీద వేయమన్నారు, లేకపోతే ప్రవాహంలో వేయమన్నారు, చెరువుల్లో, నదుల్లో అట్లాంటి చోట వేయమన్నారు. లేదు అంటే చెట్ల మీద వేయమన్నారు. అంటే అది నేల మీద పడకుండా చెట్టు మీదే ఉండాలి. అట్లా చేయాలే కానీ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం కూడా ఉత్తమం అండి. ఎక్కువగా ఇప్పుడు ప్రసాదం ఇంత ఇచ్చారనుకోండి, అక్కడే మనం 10 మందికి పంచిపెట్టామనుకోండి, అందరికీ అనుగ్రహం వస్తుంది. ఇంటికి తెచ్చుకున్నామనుకోండి, దాన్ని పారేయడం అనేది మహాప్రమాదం. భగవంతుడి పూజ చేసిన తర్వాత నిర్మాలయం కానీ, దేవాలయంలో ఇచ్చినటువంటి ప్రసాదం కానీ అది మనం వ్యర్థపరిస్తే అది మనకు విపరీత ఫలితాలు వస్తాయి. కనుక దాన్ని సద్వినియోగం చేయాలి.
నిర్మాల్యాన్ని మాత్రం జలంలో వేయటం కానీ వృక్షాల మీద పెద్ద పెద్ద చెట్ల కొమ్మల మీద వేయటం కానీ వేస్తే అది అట్లా జీర్ణం అయిపోతుంది. జీర్ణం కావాలి కానీ వ్యర్థం చేయకూడదు. కనుక అది చాలా భగవంతుడి యొక్క అనుగ్రహం కిందే లెక్క. కనుక ఎవరైనా ఎక్కువ ఇస్తుంటే మొదలే జాగ్రత్త పడడం అనేది చైతన్యం. మనలో విజ్ఞత ఏంటంటే అక్కడే నలుగురికి ఇచ్చేయడం కానీ, ఇంటికి తెచ్చుకోవడం ప్రమాదం లేదు, ఇంటికి తెచ్చుకోవాలి, ప్రసాదం తప్పకుండా తీసుకోవాలి. ఇంకా కొంతమందికి శివాలయ ప్రసాదం తీసుకోకూడదు, ఆ అన్నీ తప్పు. అందరూ భగవంతుళ్ళే. బాగా మనం ఏదో వేషాలు వేసి శివుడు విష్ణువు బ్రహ్మ అనుకుంటాం కానీ ముగ్గురు ఒకటే, త్రిమూర్తులు ఒకటే, వాళ్ళు ముగ్గురు పరబ్రహ్మలే. కనుక ఎవరిదైనా ప్రసాదమే, అది తిరస్కరించడం అనేది తప్పు. ప్రసాదం తిరస్కరించకూడదు, ప్రసాదాన్ని అవమానపరచకూడదు, ప్రసాదాన్ని వ్యర్థపరచకూడదు. అది ప్రసాదం కుంకుమ కావచ్చు, గంధం కావచ్చు, పుష్పం కావచ్చు, అక్షతలు కావచ్చు, ఏదైనా సరే పదిలపరచుకోవాలి. పదిలపరచుకోలేనప్పుడు జలంలో వేసేయాలి. జలంలో వేస్తే ఏ తప్పు లేదు. గురుగారు, స్వధర్మాన్నే పాటించటం సర్వోత్తమం అని అంటారు, ఎందుకని? భగవద్గీతలో చెప్పిందే ఇది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే నువ్వు చేయవలసినటువంటి నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఇంకోటి పనిలో నువ్వు చేయబెట్టద్దు అని అర్థం. అంటే నీకు నిత్య విధిగా ఏదైతే విధి విధానంలో నీకు చెప్పారో దానివల్ల నీకు ప్రమాదం లేదు. మనకు పంచతంత్రంలో కథ ఉంది కదా, కుక్క చేసే పని గాడిద చేస్తే తలకాయ పగలు కొట్టాట యజమాని. అంటే నీ పద్ధతి, నీకు ఏదైతే విద్యుక్తమైన ధర్మం ఉందో నీ ధర్మాన్ని స్వధర్మం అన్నారు. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా అది నీ స్వధర్మంగా భావన చేయాలి. ఉపాధ్యాయుడు బోధన చేయాలి, విద్యార్థి చదువుకోవాలి, పరిపాలించేవాడు పరిపాలించాలి, యాజమాన్యం చేసేవాడు యాజమాన్యం చేయాలి. అంటే దీన్ని మళ్ళీ విపరీతార్థాల్లో తీసుకోకూడదు. ఎవడికి విధించిన కర్తవ్యాన్ని వాడు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి వైద్యుడు చేసే పని, సైన్యంలో సైనికుడు చేసే పని వేరే ఉంది. ఇక్కడ వైద్యుడు కూడా ఆయుధాలు వాడతాడు ఆపరేషన్ చేసేటప్పుడు, సైనికుడు కూడా ఆయుధాలు వాడతాడు, దొంగ కూడా వాడతాడు. అంటే అర్థం ఏంటంటే ఇది కొన్ని చోట్ల పవిత్రంగా చేయబడుతుంది. వైద్యం చేసేటప్పుడు కానీ యుద్ధం చేసేటప్పుడు కానీ అది అక్కడ హింసాదోషం రాదు. కనుక దోషభూయిష్టమైనటువంటి పనులు చేయకుండా, దూష్యమైనటువంటి పనులు చేయకుండా నువ్వు చేసినటువంటి పని వల్ల నీకుతో పాటు 10 మందికి ఉపకారం జరగాలి. నీకు అందులో నైపుణ్యం ఉంటే అది నీ స్వధర్మం అవుతుంది. కనుక విద్యుక్తంగా నీకు ఏ భగవంతుడు ఏ విధినైతే ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటు మీద నువ్వు తాదాత్మ్యంతో ఏకాగ్ర మనస్సుతో నువ్వు చెయ్యి. నువ్వు చేయాల్సిన పనిని స్వధర్మం అంటారు. మనం చేయవలసినటువంటి బాధ్యత, డ్యూటీ ఏదైతే ఉందో అదే స్వధర్మం. అంటే ఆ రోజుల్లో చెప్పినటువంటి మాటని మనం ఈ రోజుకి అన్వయించుకుంటే ఇది స్వధర్మం అంటే అర్థం ఏంటంటే నీకు నియుక్తమైనటువంటి ధర్మం, నీ ఎలిజిబిలిటీ. ఉదాహరణకి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారండి, కలెక్టర్ ఆఫీస్లో బయట కూర్చునే వ్యక్తి ఉంటాడు, ఆఫీస్లో కూర్చునే వ్యక్తి ఉంటాడు, లోపల కూర్చునే వ్యక్తి ఉంటారు. ముగ్గురు సమానం అని అంటున్నామా మనం? అక్కడ మాత్రం ఆ భేదాలు చూపిస్తున్నాం మనం. ఇతర విషయాల్లోకి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాం. కనుక నీ స్థాయిలో నీ యోగ్యతను అనుసరించి, నీకుండేటువంటి ఆ నైపుణ్యాన్ని అనుసరించి నీకు ఏ ధర్మం అయితే నీకు నిర్ణయించారో దాన్ని స్వధర్మం అన్నారు. అది స్వధర్మం చాలా శ్రేష్టమైనది. నేను మనిషిని, ఆయనే మనిషిని అని కలెక్టర్ కుర్చీలో వాడు కూర్చోలేడు. నేను కలెక్టర్ నైనా కూడా నేను బంట్రోత్తో సమానమే, సమానత్వం అని వాడు అక్కడ కూర్చోలేడు. వాడు అక్కడ కూర్చుంటే పరిపాలన సాగదు, వీడిక్కడ కూర్చుంటే పరిపాలన సాగుతుంది. కనుక దీన్ని స్వధర్మం అన్నారు. ఎవడి క్లాసిఫికేషన్లో ఎవరు ఏ పని చేయాలో, ఎవరు ఏ పని చేయడానికి నియమించారో ఆ నియమించిన పనులని కర్తవ్య దృష్టితో నిష్ఠతో చేయడాన్నే స్వధర్మం అంటారు. అంటే నువ్వుగా జీవించు, నీ ధర్మంలో నువ్వు జీవించు. పరధర్మం చాలా ప్రమాదము. అంటే నీకు నైపుణ్యం లేని పని నువ్వు చేయడం వల్ల ప్రమాదం అవుతుంది. ఇప్పుడు నాకు రేడియో రిపేర్ రాదండి, రేడియోను ఓపెన్ చేసి పెట్టాను అనుకోండి, మళ్ళీ ముయ్యడం నాకు రాదు, అక్కడ పరధర్మమే అది. కనుక ఏ పనిలో అయినా కూడా నైపుణ్యపరమైనటువంటి విషయం స్వధర్మం, నైపుణ్యం లేని విషయాన్ని పరధర్మంగా మనం అన్వయించుకోవచ్చు. దీని పూర్వకాలంలో చెప్పిన స్థాయి వేరు, పద్ధతి వేరు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.